అదేవిధంగా సేవ పరిచయలో చిన్న వాళ్ళు ఎదుగుతూ మరి పిల్లల్ని ఒకరికొకరిని పొరుగులుపుతూ ముందుకి పరిచయలో నడిపిస్తూ సేవ పరిచయలో అనేక విషయాల్లో వాళ్ళకి ఒడిదుడుకులు ఇబ్బందులు ఈ లోకంలో అనేకలు ఇబ్బందులు పరుస్తారు. అయినప్పటికీ అటు విషయాల్లో మరి దాన్ని సరిచేసుకొని ముందుకు నడుస్తూ పిల్లల్ని నడిపించారు. ఈరోజు మన ముందర గొప్ప బహుమానంగా దేవుని మాటలు పరిచయం చేయడానికి కుమారుని సత్యని నిలబెట్టాడు దేవుడు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మనకి ఈ రీతిగా మరి ఎంతో మంది జ్ఞానంతో మాట్లాడతారు, లోక మాటలు, లోక తలంపు మాటలు ఎన్నో మాట్లాడతారు. కానీ దేవుని మాటలు చెప్పాలంటే చాలా జ్ఞానంతో కూడుకొని చెప్పాలి. ఒకరోజు వాక్య పరిచయం అర్ధగంట చేయాలంటే వారమంతా దాని గురించి ధ్యానం చేయాల్సి వస్తుంది. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి మరి యవనస్తుడు యవన కాలమందు మరి దేవుని కాడి మోస్తూ సంఘ పరిచయ కొరకు మరి తన ప్రాణమైన పెట్టడానికి నేను ముందుగా ఉంటానని ఆ రీతిగా మన సాక్ష్యముతో కూడుకొని ఈ పరిచయ జరిగింపజేస్తున్నాడు దేవుడు. ఈ రీతిగా మన మధ్యలో కుమారుని నిలబెట్టుకొని మరి పరిచయ జరిగించడానికి దేవుడు నిలబెట్టిన విధానం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రీతిగా చిన్న కుటుంబం అయితే మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు అనేక మార్లు చాలా ఇబ్బంది పడేవారు. మేము అనేవారం, ఈ పరిచయం ఎందుకు చిన్నానా, నీకు పని చేసుకుంటే అయిపోయేది కదా అని మేమే అన్నాను చాలా మాటలు. కానీ నేను పని చేసుకుంటే నేను ఒక్కరిని నా కుటుంబం బతుకుతుంది. అందరికీ జీవాహారం పెట్టాలంటే మరి దేవుని మాటలు నేర్పినప్పుడు కొంతవరకైనా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు నాయన. మనం బతకనికి వచ్చామని ఇక్కడ దేవుడు లేడని అనుకోవడం తప్పు మీది. అటువంటి ఆలోచన మానుకోనండి. ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్న, అక్కడ ఉన్న ఊర్లో ఉంటే దేవుని మందిరానికి వెళ్తారు, అది వేరు. మరి ఇక్కడ వచ్చినప్పుడు దేవుని మర్చిపోయి ఓన్లీ మనం పని చేసుకోవడం దానికే ప్రాధాన్యత ఇస్తారు కదా. అట్లా కాకుండా ఎక్కడ ఉన్నా కూడా మాటలు, మనం దేవుని మాటలు, దేవుని యొక్క భయభక్తులు వెళ్ళి బతకాలంటే ఇక్కడ కూడా సువార్త వినిపించాలా. నేను నష్టపోయినా, నా కుటుంబం ఏమైనా కొని నేను పరిచర్య కొరకు నేను నిలబడతాను, నన్ను దేవుడే పోషిస్తాడని అనేక మార్లు చిన్న చెప్పేవాడు. నేను చాలా ఇబ్బంది పడేవాడము. కొన్ని టయాలు కారు విషయం అయితేనేమి ఏదైతే కానీ డబ్బులు వచ్చేటివి కాదు సరిగ్గా. అటువంటప్పుడు సంఘము మరి ఏ రీతిగా ఆదుకోవాలని మేము చాలాసార్లు ఆలోచించేవారము. కానీ వ్యక్తిగతంగా పోయి కొంతవరకు చేసేవారము. అయినా ఇబ్బందులు పడుతూ మరి దేవుని పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు చిన్న నిలబడి పరిచర్య చేశాడు. అదే రీతిగా మరి కుటుంబాన్ని కూడా నిలబెట్టి ఈరోజు మన కొరకు సంఘంలో కుమారుడిని నిలబెట్టి ఉన్నాడు. అలాగే శారీరనేతనేమి గ్రేస్ అంజలి కూడా చాలా పాటలు పాడేది, ఆసక్తితో ముందుకు వచ్చి పాటలు పాడేది. అందుని బట్టి మరి కుటుంబాన్ని ఈ రీతిగా దేవుడు దీవించున్నాడని నేను నమ్ముతున్నాను. మనకి ఇలా పరిచర్య చేయడానికి ఇచ్చిన విధానం బట్టి దేవుడికి స్తోత్రం. అందరూ మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నారు.